ఓసిడి హస్బెండ్ పార్ట్ 1. రచయిత్రి పురం రామతులసి గారు. జానకి రామయ్య నిలయం. అది సిటీలోనే విశాలమైన ఇల్లు. రామయ్య గారు సిటీలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న జానకి రామయ్య టెక్స్టైల్స్ కంపెనీకి చైర్మన్. ఆయన ఎవరి కోసమో గుమ్మం వైపు ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఆయన ఎదురు చూసేది ఆయన బాల్య స్నేహితుడు అయిన కృష్ణంరాజు గారి ఫ్యామిలీ కోసం. హాల్లో కూర్చొని గుమ్మం వైపే చూస్తూ ఉన్న ఆయన దగ్గరకు వచ్చి, ఏమిటండి, అన్నయ్య వాళ్ళ గురించేనా మీరు ఎదురు చూస్తూ ఉన్నది అని అడిగారు ఆయన భార్య జానకి గారు. అవును జానకి, ఇంకా వాళ్ళు రాలేదేమిటి అన్నారు రామయ్య గారు. అబ్బా, వస్తారులేండి, వాళ్ళు ఇంటి నుండి బయలుదేరి ఇక్కడికి రావద్దు. అసలే ఈ సిటీలో ట్రాఫిక్ గురించి మీకు తెలియనిది కాదు. నాకు తెలిసే వాళ్ళు మరో అరగంటలో ఇక్కడ ఉంటారు అన్నారు జానకి గారు. ఏమిటి నాన్న, మామయ్య వాళ్ల కోసం వెయిట్ చేస్తున్నారా అని అంటూ అక్కడకు వచ్చాడు రామయ్య జానకమ్మల పెద్ద కొడుకు మోహన్. అదే అయ్యుంటుంది అన్నయ్య, ఈరోజు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కదా అని అంటూ మోహన్ పక్కకు వచ్చి కూర్చున్నాడు రామయ్య జానకి గారుల చిన్న కొడుకు మనోజ్. అవునరా, నేను నా స్నేహితుడి కోసమే ఎదురు చూస్తున్నాను. మరి మీరు ఎవరి కోసం ఇంత ఉదయాన్నే లేచి రెడీ అయ్యి కిందకు వచ్చారు అని అడిగారు రామయ్య గారు. మేము ఇద్దరం చూస్తున్నది మా ముద్దుల చెల్లెల కోసం అని మోహన్ మనోజులు సమాధానం ఇచ్చారు. నేను దానికోసం కూడా ఎదురు చూస్తున్నాను, అలాగే నా స్నేహితుడి కోసం కూడా అని చెప్పారు రామయ్య గారు. వాళ్ళు ఇంకా ఇంటి నుండి స్టార్ట్ అవ్వలేదట అన్నాడు మోహన్. అదేమిటి, ఇంకా వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారా అని అడిగారు రామయ్య గారు. అవును నాన్న, ఇంకా అందరూ రెడీ అవ్వలేదట, కాసేపట్లో బయలుదేరుతాము అని చెప్పాడు మోహన్. అయితే వాళ్ళ కోసం ఇంకో గంట ఎదురు చూడాలి అన్నమాట అన్నారు రామయ్య గారు. తప్పదు, ఏం చేస్తాం అన్నారు జానకి గారు. ఇంతలో అత్తయ్య, మామయ్య, ఇదిగోండి కాఫీ తీసుకోండి అని అంటూ కాఫీ కప్స్ తీసుకుని వచ్చి ఇచ్చింది ఇంటి పెద్ద కోడలు మోహన్ భార్య వేదవతి. జానకి గారు కాఫీ కప్ తీసుకుంటూ, ఏమిటి వేదవతి, అర్చన ఎక్కడ ఉన్నది అని అడిగారు. అర్చన మనోజ్ భార్య, ఇంటికి చిన్న కోడలు. అర్చనను ఇప్పుడే పిల్లల్ని నిద్రలేపమని పంపాను అత్తయ్య అని చెప్పింది వేదవతి. సరిపోయింది, వాళ్ళు అసలు అర్చన మాట వింటారా అన్నారు జానకి గారు. అక్క, వాళ్ళు అసలు నా మాట వినటం లేదు. నిద్ర లేపుతూ ఉంటే ఇంకాసేపు పడుకుంటాము అని మారం చేస్తున్నారు. వాళ్లను నిద్ర లేపటం నా వల్ల కాదు, నువ్వే వెళ్ళు అని చెప్పింది అర్చన. అవును వేదవతి, వాళ్లను నువ్వే వెళ్ళి నిద్రలేపు అని చెప్పారు జానకి గారు. సరే అత్తయ్య అని అర్చన, నువ్వు ఈలోపు వంటగదిలో ఏర్పాట్లు చూడు అని అక్కడి నుండి పైకి వెళ్ళింది వేదవతి. ఇక మిగిలిన వారు అంతా కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇటు వేదవతి రూమ్లోనికి వచ్చి రూమ్ అంతా ఒకసారి చూసి ఆశ్చర్యపోయింది. చూడటానికి చాలా చిరాగ్గా ఉన్నది. దాంతో వేదవతి, ఏయ్ ధాత్రి, నిద్రలే అని ధాత్రిని నిద్రలేపింది. ధాత్రి మోహన్ వేదవతిలా కూతురు. అబ్బా, ఏమిటమ్మా, ఇప్పుడే కదా పిన్ని వచ్చి లేపింది, కాసేపు పడుకుంటాను అని చెప్పాను కదా, మళ్ళీ నువ్వు వచ్చావేమిటి? కాసేపు పడుకుంటానమ్మా అని నిద్రమత్తులోనే చెప్పింది ధాత్రి. అవును పెద్దమ్మా, కాసేపు మమ్మల్ని పడుకోనివ్వు అన్నది పక్కనే ఉన్న స్నేహ. స్నేహ మనోజ్ అర్చనల కూతురు. సరిపోయింది, అదే అనుకుంటే దానికి తోకల నువ్వొకదానివి, మర్యాదగా ఇద్దరు పైకి లేవండి అని కసిరింది వేదవతి. దానితో ఇద్దరు ఇష్టం లేకపోయినా కష్టపడుతూ పైకి లేచి కూర్చున్నారు. ఏమిటమ్మా, మమ్మల్ని కాసేపు కూడా ప్రశాంతంగా పడుకోనివ్వరా? పొద్దున్నే వచ్చి ఎందుకు నిద్ర లేపుతున్నారు అని చిరాకు పడుతూ అడిగింది ధాత్రి. ఇది పొద్దున్న, టైం 8 అవుతుంది. ఇప్పటి వరకు పడుకున్నదే కాక ఇంకా నిద్రపోతాను అని అడుగుతున్నారా? అయినా ఈ రూమ్ ఏమిటి? అసలు దీన్ని ఎవరైనా రూమ్ అని అంటారా? మీరు అసలు ఆడపిల్లలేనా? రూమ్ని ఇలాగైనా ఉంచుకునేది అని అడిగింది వేదవతి. పెద్దమ్మ, ఇదంతా అక్క పనే, రోజు ఇలానే చేస్తుంది. నేను అన్ని నీట్గా సర్దుకుంటుంటే తను వచ్చి రూమ్ని ఇలా తయారు చేస్తుంది అని చెప్పింది స్నేహ. దీనికి అసలు పెళ్లిడు వచ్చింది కానీ ఆడపిల్ల లక్షణం ఒక్కటి లేదు. త్వరగా నీకు పెళ్లి చేస్తే గాని నీ తిక్క కుదరదు. ఉండు, వెంటనే మామయ్య గారికి చెప్పి నీ పెళ్లి చేయమంటాను అన్నది వేదవతి. అబ్బా, ఎందుకమ్మా పొద్దున్నే ఇలా విసిగిస్తున్నావు? లేచాను కదా, నేను రెడీ అయ్యి కిందకు వస్తా, నువ్వు వెళ్ళు అని చెప్పింది ధాత్రి. సరే అయితే లేచి రూమ్ అంతా క్లీన్ చేసి రెడీ అవ్వు, అత్తయ్య వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది వేదవతి. సరే అన్నది ధాత్రి. దానితో వేదవతి అక్కడ నుండి కిందకు వెళ్ళింది. ఆమె అక్కడి నుండి వెళ్ళగానే
ధాత్రి స్నేహ వైపు కోపంగా చూస్తూ, ఒసై, అమ్మకి నా మీద కంప్లైంట్ చేస్తావా నిన్ను అని అంటూ పక్కనే ఉన్న దిండుతో స్నేహాన్ని కొడుతూ ఉన్నది. సారీ అక్క, కొట్టకే ప్లీజ్ అని అంటూ తను కూడా ఒక దిండు తీసుకొని ధాత్రిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నది స్నేహ. అలా వాళ్ళు ఇద్దరు గొడవ పడుతూ ఉండగా వేదవతి కింద నుంచి, ధాత్రి, స్నేహ రెడీ అవుతున్నారా అని అడిచింది. దానితో ఇద్దరు ఆ రెడీ అవుతున్నాం అని చెప్పి బెడ్ పై నుండి పరుగులు తీశారు. కృష్ణంరాజు నిలయం. కృష్ణంరాజు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కృష్ణమరాజు గారి ఇల్లు. ఆ ఇంట్లో అందరూ హడావుడిగా రెడీ అవుతూ ఉన్నారు. కృష్ణమరాజు గారు ఆల్రెడీ రెడీ అయ్యి అందరినీ త్వరగా రెడీ అవ్వమని హడావుడి చేస్తూ ఉన్నారు. ఇంతలో మామయ్య గారు కాఫీ తీసుకోండి అని అంటూ అక్కడికి వచ్చింది భార్గవి. ఇప్పటికి 5-6 కాఫీలు తాగాను, ఇంకా వీళ్ళు ఎవరూ రెడీ అవ్వలేదా అని అడిగారు కృష్ణమరాజు గారు. మామయ్య గారు, కాసేపట్లో వీళ్ళందరూ రెడీ అయిపోతారు, మీరేమీ కంగారు పడకండి, ముందు మీరు ఈ కాఫీ తాగండి అని అంటూ కాఫీ కప్ని కృష్ణమరాజు గారి చేతికి ఇచ్చింది భార్గవి. కృష్ణమరాజు గారు ఆ కాఫీ తీసుకుని తాగుతూ, ఇంతకీ ఈశ్వర్ రెడీ అయ్యాడా అని అడిగారు. ఏమో మామయ్య గారు, వాడు ఏదైనా టైంకే చేస్తాడు కదా, రెడీ అయ్యే ఉండుంటాడు, ఉండండి నేను వెళ్లి వాడు రెడీ అయ్యాడో లేదో చూసి వస్తాను అని చెప్పి ఈశ్వర్ రూమ్ కు వెళ్ళింది భార్గవి. ఇటు ఈశ్వర్ అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి తన కబోర్డ్ ని ఓపెన్ చేశాడు. ఆ కబోర్డ్ అంతా చాలా ఆర్గనైజ్డ్ గా ఉన్నది. డ్రెస్సులు కలర్ ప్రకారం ఆర్డర్ లో ఉన్నాయి. అందులో నుండి ఒక డ్రెస్ తీసుకుని మళ్ళీ కబోర్డ్ ని క్లోజ్ చేశాడు. అలా డ్రెస్ వేసుకుని అద్దం ముందు నుంచొని రెడీ అవుతూ తన షర్టు కాలర్ కాస్త వంగి ఉండటం గమనించి దానిని సరిచేశాడు. అలా మొత్తం రెడీ అయ్యి మళ్ళీ ఒకసారి అద్దంలో చూసుకున్నాడు. అంతా బాగుంది అనుకుని పక్కకు తిరిగి టేబుల్ పై ఉన్న పెన్నుని చూశాడు. అది కొంచెం పక్కకు జరిగి ఉండటం గమనించి దానిని వెంటనే కరెక్ట్ యాంగిల్లో పెట్టి మళ్ళీ దూరంగా వెళ్లి అది పర్ఫెక్ట్ గా ఉన్నదో లేదో అని చూసి అది సరిగ్గా ఉండటంతో చిన్నగా సాటిస్ఫై అయ్యి వెనక్కు తిరిగాడు. ఇంతలో భార్గవి అక్కడకు వచ్చింది. రావటంతోనే రెడీ అయి ఉన్న ఈశ్వర్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ, నాన్న అప్పుడే రెడీ అయిపోయావా అని అడిగింది. హా అవునమ్మా అన్నాడు ఈశ్వర్. సరే నాన్న పద, తాతయ్య రెడీ అయ్యి కింద వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది భార్గవి. సరే అని చెప్పి భార్గవితో కలిసి కిందకు వచ్చాడు ఈశ్వర్. కిందకు వస్తూ ఉన్న ఈశ్వర్ని చూసి, రారా మనవడా, నువ్వు ఒక్కడవే ఈ ఇంట్లో టైంకు రెడీ అయ్యింది అన్నారు కృష్ణమరాజు గారు. ఈశ్వర్ చిన్నగా ఒక నవ్వు నవ్వి తన తాతయ్య కళ్లకు నమస్కారం చేశాడు. దానితో శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు కృష్ణంరాజు గారు. అది విన్న ఈశ్వర్ ఆశ్చర్యపోతూ కృష్ణంరాజు గారి వైపు చూస్తూ మనసులోనే, ఇదేమిటి, తాతయ్య ఎప్పుడూ లేనిది ఎలా అన్నారు అని అనుకుని వెనక్కు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో గౌతమ్ అక్కడికి వస్తూ, గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ పెద్దమ్మ అని అక్కడ ఉన్న భార్గవి, కృష్ణంరాజు, ఈశ్వర్లకు విష్ చేశాడు. కానీ కృష్ణంరాజు గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో భార్గవి దగ్గరకు వచ్చి, ఏమిటి పెద్దమ్మ, తాతయ్య అలా ఉన్నాడు అని అడిగాడు గౌతమ్. మామయ్య గారు ఇంకా ఇంట్లో అందరూ రెడీ అవ్వలేదు అని కోపంగా ఉన్నారు అని చెప్పింది భార్గవి. ఓహో అదా విషయం అని ఈశ్వర్ పక్కకు వచ్చి, ఒరే అన్నయ్య, నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావా అని అడిగాడు గౌతమ్. దానికి ఈశ్వర్, అవును తాతయ్య రమ్మని చెప్పారు అని చెప్పాడు. ఇంతలో రాఘవ అక్కడికి వచ్చాడు. రాఘవ భార్గవి భర్త, కృష్ణంరాజు గారి పెద్ద కొడుకు. రావటంతోనే సీరియస్ గా ఉన్న కృష్ణంరాజు వైపు చూసి విషయం అర్థం చేసుకుని సైలెంట్ గా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో చంద్రిక, సురేష్లు కూడా రెడీ అయ్యి అక్కడికి వచ్చారు. సురేష్ కృష్ణంరాజు గారి రెండవ కొడుకు, చంద్రిక సురేష్ భార్య, ఆ ఇంటికి చిన్న కోడలు. అందరూ రావటంతో మామయ్య గారు అందరూ వచ్చేశారు, ఇక వెళదామా అని అడిగింది భార్గవి. సరే పదండి అన్నారు కృష్ణంరాజు గారు. అలా అందరూ కలిసి జానకీరామయ్య నిలయానికి బయలుదేరారు. ఇటో జానకీరామయ్య వాళ్ళు కృష్ణంరాజు గారి ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తూ ఉండగా, నానమ్మ, తాతయ్య అంటూ పైనుండి కిందకు వచ్చారు ధాత్రి, స్నేహ. వస్తూ ఉన్న వారి వైపు ప్రేమగా చూశారు జానకి, రామయ్య గారులు. ధాత్రి, స్నేహాలు వచ్చి వారిని హత్తుకుంటూ అల్లరి చేశారు. అబ్బా ఆపండ్రా మీ అల్లరి అన్నారు జానకి గారు. నేను మీ ఇద్దరికి చెప్పాను కదా, ఈ రోజు ముందే లేచి రెడీ అయి ఉండమని, ఇంత ఆలస్యంగానా నిద్రలేచేది అన్నారు రామయ్య గారు. ఇదంతా అక్క వల్లే తాతయ్య, రాత్రోళ్లు పడుకోకుండా తనకు కాబోయే భర్త అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పి చెప్పి నన్ను నిద్రపోనివ్వటం లేదు, దానివల్ల ఆలస్యం అయింది అని ధాత్రిపై చాడీలు చెప్పింది స్నేహ.
అది విన్న జానకి గారు నిజమా ధాత్రి అని అడిగారు. ధాత్రి స్నేహ వైపు కోపంగా చూస్తూ, కాదు నానమ్మ, ఇదే రాత్రుళ్ళు నా కలల రాకుమారుడు అలా ఉంటాడు ఇలా వస్తాడు అని అంటూ నా బుర్ర తినేస్తుంది అని చెప్పింది. కాదు నానమ్మ, అక్క అబద్ధం చెప్తుంది అన్నది స్నేహ. లేదు నానమ్మ, ఇదే అబద్ధం చెప్తుంది అన్నది ధాత్రి. అబ్బబ్బా, ఇంకా ఆపుతారా మీ అల్లరి అని విసుక్కుంటూ, అత్తయ్య మామయ్య చూశారు కదా వీళ్ళ అల్లరి, రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది, వెంటనే వీళ్ళ ఇద్దరికి పెళ్లి చేసేయండి అని చెప్పింది వేదవతి. దానికి జానకి రామయ్య గారిలో నవ్వుతో, మేము అదే పనిలో ఉన్నాము అని అన్నారు. అది విన్న మిగిలిన వారు అంతా నిజమా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. స్నేహ ధాత్రి మాత్రం షాక్ అవుతూ, ఏమిటి నానమ్మ నువ్వు చెప్పేది అని అన్నారు. అది మీకు తర్వాత చెప్తాలే కాని వేదవతి స్నేహ విషయం పక్కన పెడితే ముందు పెద్దదైన ధాత్రికి పెళ్లి చేసేద్దాం అన్నారు జానకి. అలాగే అత్తయ్య అన్నది వేదవతి. నానమ్మ, అక్కకు పెళ్ళ, ఇంతకీ అబ్బాయి ఎవరు అని అడిగింది స్నేహ. అదంతా తరువాత, ముందు ధాత్రి నువ్వు ఈ విషయం చెప్పు, ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని ధాత్రిని అడిగారు జానకి గారు. దానికి ధాత్రి లేదు అనే సమాధానం ఇచ్చింది. మొహమాట పడకుండా నిజం చెప్పు అన్నారు జానకి గారు. లేదు నానమ్మ అని చెప్పింది ధాత్రి. సరే అయితే మేము చూసిన సంబంధం చేసుకోవటం నీకు ఇష్టమేనా అని అడిగారు జానకి గారు. మీ ఇష్టం నానమ్మ అని సిగ్గుపడుతూ చెప్పింది ధాత్రి. అంటే ఇంట్లో త్వరలోని పెళ్లి బాజాలు మోగుతున్నాయి అన్నమాట అన్నది అర్చన. దాంతో అందరూ నవ్వారు. ఇంతలో కారు హార్న్ సౌండ్ వినిపించడంతో, అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు అని అంటూ బయటకు వెళ్లారు రామయ్య గారు. మిగిలిన వారు కూడా రామయ్య గారు వెనకే వెళ్లారు. ఇంతలో కృష్ణమరాజు గారి ఫ్యామిలీ కారు దిగి లోనికి వచ్చారు. రామయ్య గారు వెంటనే కృష్ణమరాజు గారిని హత్తుకున్నారు. ఆ వెంటనే పక్కనే ఉన్న భార్గవిని చూసి, అమ్మా భార్గవి, ఎలా ఉన్నావు అని అడిగారు. నేను బాగానే ఉన్నాను నాన్న అని చెప్పింది భార్గవి. జానకి గారు భార్గవిని దగ్గరికి తీసుకుంటూ, అమ్మ భార్గవి, నిన్ను చూసి ఎన్ని రోజులయ్యిందో అని అంటూ భార్గవిని ప్రేమగా చూస్తూ ఉన్నారు. ఇంతలో మోహన్ మనోజ్ భార్గవిని చూసి సంతోషపడుతూ, ఎలా ఉన్నావు భార్గవి అని అడిగారు. నేను బాగున్నానన్నయ్య, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది భార్గవి. మీ వదనల దయ వల్ల మేము బాగానే ఉన్నాం అని చెప్పారు మోహన్ మనోజ్లు. భార్గవి నవ్వుతో పక్కనే ఉన్న వేదవతి అర్చనలను చూసి, వదిన బాగున్నారా అని అడిగింది. మేము కూడా బాగానే ఉన్నాం భార్గవి, సరే ముందు పదండి, అందరూ లోనికి వెళ్లి మాట్లాడుకుందాం అన్నది వేదవతి. సరే అని అందరూ లోనికి వెళ్లారు. అలా అందరూ కలిసి మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశారు. ఈశ్వర్ మాత్రం వాళ్లకు కొంచెం దూరంగా కూర్చొని ఉన్నాడు. ఇంతలో అతని చూపు అతని తల్లితో మాట్లాడుతూ ఉన్న ధాత్రి వైపునకు మళ్ళింది. తనని తాను మర్చిపోయి నవ్వుతూ హ్యాపీగా ఉన్న ధాత్రిని చూసి, ఏమిటి ఈ అమ్మాయి ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూనే ఉంటుంది, తనకు అది ఎలా సాధ్యం అని ఈశ్వర్ మనసులోనే అనుకుంటూ ఉండగా ధాత్రి అతని వైపు చూసింది. దానితో ఈశ్వర్ తన చూపు పక్కకు తిప్పుకున్నాడు. అన్నయ్య గారు, ఇక మనం చెప్పాలి అనుకున్నది వీళ్ళ అందరికీ చెప్తే పోతుంది కదా అన్నారు జానకి గారు. అవును చెల్లెమ్మ, ఒరే రామయ్య, అదేదో నీ నోటితోనే అందరికీ చెప్పు అన్నారు కృష్ణరాజు గారు. సరే అయితే అని అందరూ, ఇలా చూడండి, ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా వినండి అన్నారు రామయ్య గారు. అందరూ జాగ్రత్తగా రామయ్య గారు చెప్పేది వినటానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మనం అందరం కలవటానికి ఒక కారణం ఉన్నది. మీ అందరికీ తెలిసిందే నాది కృష్ణంరాజు స్నేహం గురించి. మేము మా స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలి అని అనుకుని భార్గవికి రాఘవకి పెళ్లి చేశాం. వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఆ బంధుత్వాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాం. అందుకనే మేము ఒక నిర్ణయానికి వచ్చాం అని చెప్పారు రామయ్య గారు. అందరూ ఏమిటా అన్నట్టు శ్రద్ధగా రామయ్య గారు చెప్పేది వింటూ ఉన్నారు. నేను నా స్నేహితుడు కలిసి ధాత్రి ఈశ్వరులకు పెళ్లి చేయాలి అని నిర్ణయించుకున్నాం అని చెప్పారు రామయ్య గారు. అది విన్న అందరూ సంతోషించారు. కానీ ధాత్రి ఈశ్వర్లు మాత్రం ఒకరిని ఒకరు ఆశ్చర్యపోతూ చూసుకున్నారు. అయితే ఇది మా మనసులో మాట, మరి మీ అందరూ కూడా మీ అభిప్రాయాన్ని చెప్తే మనం దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు అన్నారు రామయ్య గారు. దానికి అందరూ ఆలోచిస్తూ ఉండగా, అమ్మ వేదవతి, మోహన్, మీరు చెప్పండి, మీ అమ్మాయిని నా మనవడుకు ఇవ్వటానికి మీకు ఇష్టమేనా అని అడిగారు కృష్ణమరాజు గారు. వేదవతి మోహన్లు నవ్వుతూ ఇష్టమే అని చెప్పారు. నా కూతురు నా చెల్లెలకే కోడలు అవుతుంది అంటే నాకు సంతోషమే కదా అన్నాడు మోహన్. అవును, నా కూతురు భార్గవికి కోడలు అంటే ఇక నాకు ఏ భయం లేదు.
అని చెప్పింది వేదవతి. దానికి కృష్ణమరాజు గారు సంతోషపడుతూ, అమ్మ భార్గవి, రాఘవ, మీకు ఈశ్వర్కి ధాత్రికి పెళ్లి చేయడం ఇష్టమేనా అని అడిగారు. భార్గవి సంతోషపడుతూ, ఇష్టమే మామయ్య అని ధాత్రి వైపు చూస్తూ చెప్పింది. రాఘవ కూడా, నాకు ఈ ఆలోచన నచ్చింది నాన్న అని చెప్పాడు. ఇక మిగిలిన వారు కూడా మీ అభిప్రాయాలను చెప్పండి అన్నారు కృష్ణమరాజు గారు. మిగిలిన వారు కూడా మాకు ఏ అభ్యంతరం లేదు అని చెప్పారు. కృష్ణమరాజు గారు సంతోషిస్తూ, ఇక మిగిలింది మీరే అని అంటూ ఈశ్వర్ ధాత్రి వైపు చూస్తూ అడిగారు. దానికి వారు ఏ సమాధానం చెప్పకుండా ఒకరి వైపునకు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అది చూసిన రామయ్య గారు సమాధానం చెప్పండి అన్నారు. కానీ వారు ఇంకా సమాధానం చెప్పకుండా ఆశ్చర్యముగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూనే ఉన్నారు. జానకి గారు నవ్వుతూ, వాళ్ళు ఏం సమాధానం చెప్పటం లేదు అంటే వాళ్లకు కూడా ఈ పెళ్లి ఇష్టం అనే కదా, ఇక మనం ముహూర్తాలు పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నారు. నిజమే చెల్లెమ్మ, రే రాము, వెంటనే పంతులు గారిని ఇంటికి పిలిపించు అన్నారు కృష్ణమరాజు గారు. సరే అని చెప్పి మోహన్ ను పిలిచి ఏర్పాట్లు చూడమని చెప్పారు రామయ్య గారు. మోహన్ పంతులు గారిని ఇంటికి రమ్మని కాల్ చేసి చెప్పాడు. పంతులు గారు ఇంటికి వచ్చే పెళ్లికి ముహూర్తం పెట్టారు. వారు అక్కడే నిశ్చయ తాంబూలాలు తీసుకున్నారు. అక్కడ అంత జరుగుతూ ఉన్న ఈశ్వర్ ధాత్రేలు ఇంకా ఆశ్చర్యంగా ఒకరిని ఒకరు చూసుకుంటూనే ఉన్నారు. ఇటు జానకి రామయ్య గారి ఫ్యామిలీ, కృష్ణంరాజు గారి ఫ్యామిలీ అంత హ్యాపీగా పెళ్లికి చేయవలసిన ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా కాసేపు గడిచిపోయింది. సరేరా రామయ్య, పెళ్లికి ఎంతో సమయం లేదు కాబట్టి మేము వెంటనే వెళ్లి ఆ పనుల్లో ఉంటాం, ఇక మేము కూడా బయలుదేరుతాం అన్నారు కృష్ణంరాజు గారు. సరేరా అన్నారు రామయ్య గారు. కృష్ణంరాజు గారు ధాత్రి తలపై చెయ్యి వేసి, వెళ్ళొస్తాను మనవరాలా అన్నారు. ధాత్రి కూడా నవ్వుతూ, సరే తాతయ్య అని చెప్పింది. భార్గవి కూడా వచ్చి, బాయ్ ధాత్రి అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది. అలా కృష్ణంరాజు గారి ఫ్యామిలీ అక్కడ నుండి బయటకు వెళ్లారు. ఈశ్వర్ కూడా అక్కడ నుండి బయటకు వెళుతూ ఒక్కసారి వెనక్కు తిరిగి చూశాడు. ధాత్రి అది చూసి తన తలను పక్కకు తిప్పుకున్నది. దానితో ఈశ్వర్ అక్కడ నుండి వెళ్లిపోయాడు. కృష్ణంరాజు గారి ఫ్యామిలీ అక్కడ నుండి కృష్ణంరాజు నిలయానికి వెళ్లిపోయారు. ఇటు జానకి గారు ధాత్రి ఏదో ఆలోచిస్తూ ఉండటం గమనించి నవ్వుతో, ఏమిటి ధాత్రి, ఏమిటో ఆలోచిస్తున్నావు అని అడిగారు. నానమ్మ అది అని అడగటానికి ఆలోచిస్తూ ఉన్నది ధాత్రి. అది అర్థం చేసుకున్న జానకి గారు, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకో, మనసులో ఏమున్నదో ధైర్యంగా చెప్పు, ఒకవేళ నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని అడిగారు. అయ్యో అలాంటిది ఏమీ లేదు నానమ్మ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే మీరు అడిగినప్పుడే చెప్పేదాన్ని కదా, అది కాదు, నాకు మీ నిర్ణయంపై నమ్మకం ఉన్నది అన్నది ధాత్రి. మరి ఇంకేమిటి ధాత్రి, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగారు జానకి గారు. అదే నానమ్మ, మీకు తెలుసు కదా బావ గురించి, బావ ఎలా ఉంటాడో, నేను ఏమో బావకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాను, అలాంటిది మీరు నాకు బావకు పెళ్లి ఎందుకు చేయాలి అనుకుంటున్నారో నాకేమీ అర్థం కావటం లేదు అన్నది ధాత్రి. జానకి గారు నవ్వుతూ రామయ్య గారి వైపు ఒక్కసారి చూసి, ఓ ఇదా నీ అనుమానం, సరే ఇలారా, నీకు అది అర్థమయ్యేలా చెప్తా అని అంటూ ధాత్రిని తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోపెట్టి ఆవిడ కూడా ధాత్రి పక్కన కూర్చున్నది. చూడమ్మా ధాత్రి, నాకు తెలుసు ఈశ్వర్కి నీకు మధ్య చాలా తేడాలు ఉన్నాయి అని. ఈశ్వర్కి శుభ్రత ఎక్కువ, అన్నీ పర్ఫెక్ట్ గా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ వాడిలో ఉన్న లోటు ఏమిటంటే వాడు అంత త్వరగా ఎవరితోనూ కలవలేడు. అలాంటి వాడి జీవితంలోనికి నీలా అల్లరి చేస్తూ సరదాగా ఉండే అమ్మాయి వస్తే వాడి జీవితం మారుతుంది అని మాకు అనిపించింది. అందరూ అంటూ ఉంటారు కదా, భిన్న ధృవాలు ఒకదాన్ని ఒకటి ఆకర్షిస్తాయి అని. అలానే మనస్తత్వాల్లో, ఆలోచన తీరులో, ప్రవర్తనలో ఒకరికి ఒకరు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే మిమ్మల్ని ఒకటి చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది అని మాకు అనిపించింది. అందుకనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పారు జానకి గారు. అదంతా విన్న ధాత్రి ఒక క్లారిటీకి వచ్చింది. ఇంతలో స్నేహ క్లాప్స్ కొడుతూ, వావు నానమ్మ, మీ ముందు చూపుకి, ఆలోచన తీరుకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పింది. దానికి అందరూ నవ్వుకున్నారు. చూడమ్మ ధాత్రి, ఇప్పుడు చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? నీకు ఇష్టం లేదు అంటే చెప్పు, ఇక్కడితోనే ఈ పనిని ఆపేస్తా అన్నారు రామయ్య గారు. అయ్యో అలాంటిదేమీ లేదు తాతయ్య, మీ ఇష్టం అని చెప్పి సిగ్గుపడుతూ అక్కడ నుండి వెళ్లిపోయింది ధాత్రి. అది చూసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. సరే సరే, ముందు వెంటనే పెళ్లి పనులు మొదలు పెట్టాలి. వేదవతి, అర్చన, మీరు వెళ్లి ఆ పనుల్లో ఉండండి అని చెప్పారు జానకి గారు. సరే అత్తయ్య అని పనుల్లో పడ్డారు వేదవతి, అర్చనాలు.
ఏమండి, మీరు అబ్బాయిలకు చెప్పి మండపం పనులు, డెకరేషన్, క్యాటరింగ్ అవి చూసుకోండి అని చెప్పారు జానకి గారు. సరే, ఆ పనులన్నీ నేను చూసుకుంటా అన్నారు రామయ్య గారు. అలా ఆ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇటు కృష్ణంరాజు గారి నిలయంలో కూడా కృష్ణంరాజు గారు తన కొడుకులకు పెళ్లికి సంబంధించిన పనులు పురమాయిస్తూ ఉన్నారు. ఇటు ఈశ్వర్ తన రూమ్ లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అది గమనించిన భార్గవి, ఏమిటి నాన్న, ఏం ఆలోచిస్తున్నావు? ధాత్రితో పెళ్లి గురించా అని అడిగింది. అవునమ్మా, నా గురించి తెలిసి కూడా ధాత్రికి నాకు పెళ్లి ఎలా చేయాలి అని అనుకున్నారు అని అడిగాడు ఈశ్వర్. అంటే నీకు ధాత్రి అంటే ఇష్టం లేదా అన్నది భార్గవి. అలా అని కాదమ్మా, తను చాలా హ్యాపీగా ఉండే అమ్మాయి. అలాంటిది తను నా జీవితంలోనికి వస్తే తన లైఫ్ కూడా నాలా మారిపోతుందేమో అని భయంగా ఉంది అని చెప్పాడు ఈశ్వర్. అలాంటిదేమీ ఉండదురా, తాతయ్య అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ధాత్రి చాలా మంచి అమ్మాయి, తను నీ జీవితంలో మార్పు తీసుకుని వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉన్నది, అది నువ్వు కూడా చూస్తావు కదా అన్నది భార్గవి. దానికి ఈశ్వర్ సరే అని తల ఊపి అక్కడ నుండి తన రూమ్కు వెళ్లిపోయాడు. భార్గవి కూడా పెళ్లి పనుల్లో బిజీ అయిపోయింది. ఇటు చంద్రిక తన రూమ్ లో టెన్షన్ పడుతూ ఎవరికో కాల్ చేసింది. అటు నుండి కాల్ లిఫ్ట్ చేసి, హలో అత్త అన్నది ఒక అమ్మాయి. ఒసై చిత్ర, త్వరగా ఇంటికి రా, ఇక్కడ నీ కొంప తగలడుతుంది అని చెప్పింది చంద్రిక. ఏమైందత్త, ఏం జరిగింది అని అడిగింది చిత్ర. చిత్ర చంద్రిక మేనకోడలు. ఏమైంది ఏమిటి, ఈశ్వర్ ధాత్రికి పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పింది చంద్రిక. అది విన్న చిత్ర కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. అది తాను నమ్మలేక, వాట్, ఈశ్వర్ బావకు పెళ్లి ఫిక్స్ అయిందా అని అడిగింది. అవును చిత్ర అని చెప్పింది చంద్రిక. అసలేమి జరిగిందత్త అని అడిగింది చిత్ర. అదంతా నీకు ఫోన్లో చెప్పేది కాదు, ముందు నువ్వు ఇంటికి రా అన్నది చంద్రిక. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, మరో 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను, బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది చిత్ర. చంద్రిక ఫోన్ కట్ చేసి చిత్ర కోసం వెయిట్ చేస్తూ తన రూమ్ లో అటు ఇటు తిరుగుతూ ఉన్నది. అలా 10 నిమిషాలు గడిచేసరికి చిత్ర హడావుడిగా కృష్ణమరాజు గారి ఇంటికి వచ్చి చంద్రిక రూమ్ లోనికి వెళ్ళింది. రావటంతోనే, అత్త ఏమి జరిగింది, అసలు ఈశ్వర్ బాబుకు పెళ్ళేమిటి అని కంగారు పడుతూ అడిగింది. దానికి చంద్రిక జానకి రామయ్య గారి ఇంటికి వాళ్ళు వెళ్లిన విషయం, అక్కడ ఈశ్వర్ ధాత్రికి వాళ్ళు పెళ్లి చెయ్యాలి అని నిర్ణయించుకున్న విషయం అంతా చెప్పింది. అదంతా విన్న చిత్ర కోపంతో గట్టిగా అరిచింది. దానితో చంద్రిక ఆ అరుపులు బయటకు విడిపించకుండా డోర్స్ ని క్లోజ్ చేసి వచ్చింది. ఏ చిత్ర, ఏం చేస్తున్నావు, నువ్వు అలా అరిస్తే బయట అందరూ వింటారు, కొంచెం శాంతించవే అని చెప్పింది. ఏమిటి శాంతించాలా, నా బావను ఎవరో పెళ్లి చేసుకుంటుంటే నేను కూల్ గా ఉండాలా? అసలు అక్కడ అంత జరుగుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? ఏదో ఒకటి చేసి వారి ఆలోచనను మాటల్లోనే ఆగిపోయేలా చేయకుండా విషయాన్ని ఇక్కడి వరకు ఎలా తీసుకుని వచ్చావు అని కోపంగా అడిగింది చిత్ర. చిత్ర కోపాన్ని చూసిన చంద్రిక, నేనేం చేయను చిత్ర, నీకు తెలుసు కదా ఇంట్లో మామయ్య గారి మాటకు ఎవ్వరూ ఎదురు చెప్పరు అని. అలాంటిది నాకు మామయ్య గారిని ఎదిరించే ధైర్యం ఉన్నదా? అయినా వాళ్ళు నిర్ణయం తీసుకున్నాక, అందరూ దానికి ఒప్పుకున్నాక నేను ఏం చేయగలను? అయినా అసలు తప్పంతా నీదే చిత్ర అన్నది చంద్రిక. ఏంటి నాదా అని కోపంగా అడిగింది చిత్ర. అవును నీదే. నువ్వు ఈశ్వర్ని ఇష్టపడుతున్నాను, తనని దక్కించుకోవటానికి నాకు ఏదో ఒకలా సాయం చెయ్యి అత్త అని అడిగావు అనే కదా రిస్క్ చేసి మరి నిన్ను ఇంట్లోనికి తీసుకుని వచ్చి పెట్టుకున్నాను, అంతేనా? ఇంట్లో అందరినీ మేనేజ్ చేసి మరి నిన్ను ఈశ్వర్కి పిఏగా ఆఫీసులో ఉండేలా చేశాను. ఇలా ఇంట్లోనూ ఆఫీసులోనూ నేను నిన్ను ఈశ్వర్కు దగ్గరగా ఉండేలా చేసినది దేనికి? నువ్వు నెమ్మదిగా ఈశ్వర్ను మెప్పించి తనకు దగ్గర అవుతావు అనే కదా. కానీ నువ్వు అది చేయలేకపోయావు. అందుకే కదా ఈ రోజు పరిస్థితి ఇంతవరకు వచ్చింది అన్నది చంద్రిక. నేనేం చేయనత్తా, నేను బావకి దగ్గర కావాలి అని ఎంత ట్రై చేసినా బావ నన్ను కనీసం పట్టించుకోవటం లేదు. బావకు క్లీన్ గా నీట్ గా ఉండటం ఇష్టము అని నేను నా అలవాట్లు అన్ని మార్చుకుని మరి బావకు నచ్చినట్లు ఉంటూ ఉంటే బావ దాన్ని కనీసం గుర్తించడం లేదు. చివరికి నేను బావకి నా మనసులో మాట కూడా చెప్పాను, కానీ బావ నా మీద తనకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పాడు. అయినా నేను నిరాశపడకుండా నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. పోనీలే, బావ నా ప్రేమను గుర్తించకపోయినా ఇంట్లో వాళ్ళైనా బావ పట్ల నేను చూపించే శ్రద్ధ చూసి నాకు బావకు పెళ్లి చేస్తారు అని అనుకుంటే, ఇప్పుడు వాళ్ళు కూడా నన్ను కాదు అని ఆ ధాత్రిని బావకు ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు.
అసలు ఎవరు నా ప్రేమను గుర్తించటం లేదు. ఎవరు నా ప్రేమను గుర్తించినా గుర్తించకపోయినా సరే బావే నాకు మొగుడు, అదే ఫిక్స్. అలా కాదు అని బావకి మరి ఒకరితో ఈ పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. అసలు బావ తన నేచర్ కి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే ధాత్రిని పెళ్లి చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నాడు? అంటే బావకు ఆ ధాత్రి అంటే ఇష్టమేనా? లేదు లేదు, బావ అలా చేయలేడు. నాకు తెలిసి తాతయ్య వాళ్ళ మాటకు ఎదురు చెప్పలేక బావ ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టు ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలి అన్నదే చిత్ర. మరి ఇప్పుడు ఆ పెళ్లి ఆపటానికి ఏం చేస్తావు చిత్ర అని అడిగింది చంద్రిక. ఏదో ఒకటి చెయ్యాలత్తా, లేకపోతే నా బావ నాకు దక్కడు. బావ లేకపోతే నేను బ్రతకలేను. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలి. ఏం చేయాలి? ఏం చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది అని ఆలోచిస్తూ ఉన్నది చిత్ర. ఇంతలోనే ఏదో ఆలోచన వచ్చి, ఆ అత్త, నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పింది చిత్ర. ఏమిటది అని అడిగింది చంద్రిక. అత్త, అసలు నా ప్లాన్ ఏమిటి అంటే అని తన ప్లాన్ ని చెప్పింది చిత్ర. చిత్ర ప్లాన్ విన్న చంద్రిక, ప్లాన్ చాలా బాగున్నది చిత్ర, కానీ ఇది వర్కౌట్ అవుతుంది అంటావా? ఏదైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది అన్నది చంద్రిక. లేదత్తా, మనం ఈ ప్లాన్ ను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ అవుతాం. అప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చు. నా బావ నాకు దక్కుతాడు అని చెప్పింది చిత్ర. సరే, ఏదైనా ఆలోచించి చెయ్యి అన్నది చంద్రిక. అలాగే అత్త, కానీ నువ్వు నాకు సపోర్టుగా ఉండాలి అన్నది చిత్ర. సరే చిత్ర, ఈ అత్త సపోర్టు నీకు ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పింది చంద్రిక. సరే అత్త, టైం చూసి మన ప్లాన్ ని వర్కౌట్ చేద్దాం అని చెప్పింది చిత్ర. సరే అని చంద్రిక అంటూ ఉండగానే డోర్ కొట్టిన శబ్దం కావటంతో చంద్రిక, చిత్రాలు భయపడుతూ డోర్ వైపు చూశారు. వెంటనే చంద్రిక వెళ్లి డోర్ తెరచి చూసి కంగారు పడుతూ ఉన్నది. చిత్ర కూడా వెళ్లి రూమ్ బయట నుంచొని ఉన్న భార్గవిని చూసి షాక్ అవుతూ చంద్రిక వైపు చూసింది. చంద్రిక కూడా ఎక్కడ భార్గవి తమ మాటలు విందో అని భయపడుతూ ఉండగా, ఏమిటి చంద్రిక, ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటూ అక్కడే ఉన్న చిత్రాన్ని చూసి, చిత్ర, ఫ్రెండ్స్ తో ఏదో పార్టీ ఉంది అని చెప్పావు, పార్టీ అయిపోయిందా అని అడిగింది భార్గవి. ఆ అత్తయ్య, పార్టీ అయిపోయింది అని చెప్పింది చిత్ర. సరే, నీకు ఒక గుడ్ న్యూస్ అమ్మా, ఈశ్వర్ కి పెళ్లి ఫిక్స్ అయింది అని చెప్పింది భార్గవి. తెలుసత్తయ్య, అత్త ఇప్పుడే ఆ విషయం చెప్పింది, నాకు చాలా సంతోషంగా ఉన్నది అని లేని సంతోషాన్ని ప్రదర్శిస్తూ చెప్పింది చిత్ర. ఇక నువ్వు కూడా పెళ్లి పనుల్లో సాయంగా ఉండాలి, అసలే పెళ్లికి ఎక్కువ సమయం లేదు అని చెప్పింది భార్గవి. అలాగే అత్తయ్య, ఈశ్వర్ బావు కోసం నేను ఏమైనా చేస్తా అన్నది చిత్ర. ఏమిటి అని అడిగింది భార్గవి. అదే అత్తయ్య, ఈశ్వర్ బావ పెళ్లికి నేను దగ్గరుండి అన్ని చూసుకుంటాను అని చెప్తున్నాను అని చెప్పింది చిత్ర. ఓ అలా అన్నావా, సరే అయితే నేను వెళ్తాను, నాకు అసలే చాలా పనులున్నాయి. చంద్రిక, నువ్వు కూడా త్వరగా రా అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది భార్గవి. దానితో చంద్రిక, చిత్ర కొద్దిగా ఊపిరి పీల్చుకొని, అత్తయ్య మొత్తం వినేసిందేమో అని భయపడ్డాను అత్త అన్నది చిత్ర. నేను కూడా, పోనీలే, అక్క ఏమీ వినలేదు, సరే పద అని అక్కడి నుండి ఇద్దరు బయటకు వెళ్లారు. అలా మరుసటి రోజు నుండే పెళ్లి పనులు మొదలు పెట్టారు. మరుసటి రోజే పందిరి రాట పాతటంతో 2 ఇళ్లలో పెళ్లి పనులు మొదలయ్యాయి. కృష్ణంరాజు గారి ఇంట్లో అందరూ పనుల్లో ఉంటే చిత్ర ఆ పందిరి రాటను విరిగి పడేలా ప్లాన్ చేసి అక్కడ నుండి పక్కకు వెళ్లిపోయింది. ఆ వెంటనే పందిరి రాట విరిగి నేలకు ఒరిగింది. అది చూసిన అందరూ ఎక్కడి పనులు అక్కడే ఆపేసి అక్కడకు వచ్చి విరిగిన పందిరి రాటను చూసి ఆశ్చర్యపోయారు. కృష్ణంరాజు గారి ఫ్యామిలీ అంతా ఇదేమిటి ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉండే లోపే చిత్ర అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్లకు సైగ చేసి ఏదో చెప్పింది. వెంటనే వాళ్ళు, అయ్యో శుభమా అని పెళ్లి చేస్తూ ఉంటే పందిరి రాట ఇలా విరిగిపోవటం ఏమిటి? చూస్తూ ఉంటే ఇదేదో అపశకునంలాగా ఉన్నది, ఇది జరగబోయే చెడుకు సూచనలా ఉన్నది. అమ్మాయి జాతకం అంత మంచిది కాదు అని అనుకుంటా, అందుకనే ఇలా జరిగింది అన్నారు. అది విని భార్గవి భయపడుతూ ఉన్నది. ఆపుతారా, అసలు పందిరి రాట పడిపోవటానికి ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉన్నదా? నోటుకొచ్చినట్టు మాట్లాడి మీ పరువు పోగొట్టుకోకండి అన్నారు కృష్ణంరాజు గారు. అది కాదండి, మేము చెప్పేది మీ మంచికే కదా, ఆ అమ్మాయి జాతకం ఎలా ఉందో ఏమిటో ఒకసారి చూపించుకుంటే మంచిది కదా అన్నారు చిత్ర పురమాయించిన ఆడవాళ్లు. ఇక ఆపుతారా, పెళ్లి పనులు చేయటానికి వచ్చిన వాళ్ళు అవి చేసుకుని వెళ్ళిపోండి, అంతేకాని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు అన్నారు కృష్ణంరాజు గారు. తాతయ్య గారు, నా ప్లాన్ మొత్తం పాడు చేసేలా ఉన్నారు అని అనుకుంటూ చంద్రిక వైపు చూసి సైగ చేసింది చిత్ర.
అది కాదు మామయ్య గారు, వాళ్ళు చెప్పిన దాంట్లోనూ నిజం ఉన్నది కదా. ఇలా జరగటం నాకు కూడా అపశకునంలాగానే అనిపిస్తూ ఉన్నది. ఎందుకైనా మంచిది ఒకసారి పంతులు గారిని పిలిపించి ధాత్రి జాతకం ఎలా ఉన్నదో చూస్తే బాగుంటుంది అన్నది చంద్రిక. సరే అన్నారు కృష్ణమరాజు గారు. అయితే నేను పంతులు గారిని పిలుస్తాను అని చెప్పి ఫోన్ చేతిలోనికి తీసుకున్నది చంద్రిక. ఆగు చంద్రిక, దాని అవసరం ఏమీ లేదు అని చెప్పారు కృష్ణమరాజు గారు. అదేమిటి మామయ్య గారు, ధాత్రి జాతకం పంతులు గారికి చూపిద్దాం అంటే సరే అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ అవసరం లేదు అంటున్నారు అని అడిగింది చంద్రిక. అవును, మీరు ధాత్రి జాతకం పంతులు గారికి చూపించమనే కదా అన్నారు అని అడిగారు కృష్ణమరాజు గారు. అవును మామయ్య గారు అని చెప్పింది చంద్రిక. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.